ఎప్పుడు ఎప్పుడు కట్టారు ప్రభు ఇది? 2004. 2004లో. పూర్వం అక్కడ ఉంది. ఆహా. అయితే అప్పటి నుంచి మీరేనా? ముసిలోడు చేసాడు. మీ తాతగారా? తర్వాత మీరు చేస్తున్నారు. మీ పేరు? నా పేరు విశ్వనాథ్ దాస్. విశ్వనాథ దాసు. కృపాసింది పాడి తొలి. ఆహా. ఎప్పటి నుంచి? కృపాసింది పాడి అయిన తర్వాత నరసింహదాసు తొలి. తర్వాత విశ్వనాథ్ దాస్. ఆహా. సో మీరు ఇక్కడ ఈ గుడి ఇంకా ఏ గుడి చేస్తారు? రాధాగుండ స్వామి. ఆహా, రాధాగుండ స్వామి. అక్కడ కట్టుతాడు ఆ గుడి. ఆహా. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? ఒక మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయా? అయిపోయింది. ఎక్కడ ఉండేది మీరు? ఇక్కడే ఊళ్ళో. ఇదేంటి, దీన్ని ఏమంటారు? మొక్కలింగం బ్రాహ్మణ వీధి. మొక్కలింగంలో బ్రాహ్మణ వీధి. మీ పేరు విశ్వనాథ దాసు. ఇది నరసింహస్వామి దేవాలయం. ఉదయం సాయంత్రం 2 సార్లు తెరుస్తారా? ఎన్ని గంటలకు తెరుస్తారు? 4:30కి వస్తాను. మధ్యాహ్నం 4:30కి వెళ్ళి వస్తాను. తర్వాత 7 వరకు 7:30 వరకు ఉంటాను. ఉదయం 4. పొద్దున్నే? అంత పొద్దున్న? 4. అమ్మో. పొద్దున్న గంట చేయాలి ఆ దేవుడు. పీఠం దేవుడు. ఇదా? శాలిగ్రామం. శాలిగ్రామం. పొద్దు దూరం గంట చేయాలి. మీకు ప్రభుత్వం జీతం ఇస్తుందా? మాకు 6,000 ఇస్తారు గవర్నమెంట్. ఎంత ప్రభు? 6,000 నెలకి. 6,000. అయ్యో, మరి సరిపోతుందా? మీకు 6,000 ఇస్తారా? మరి సరిపోతుందా? మీద నుంచి వస్తుంది. అట్లా నడిపిస్తున్నా. సొంత ఇల్లా? సొంత ఇల్లే. ఒకళ్ళు ఇచ్చినట్టు కట్టుకున్నాను. మంచి పని చేసినారు. పొలం గట్రా ఉందా? పొలం లేదు. అయ్యో, పొలం లేదు. కష్టపడి బతకూడదు దీనిలోని సాగుతుంది. నీ పేరేంటి తల్లి? నా పేరా పార్వతమ్మ. పార్వతమ్మ. మీరు ఇక్కడే చేస్తున్నారా సేవ? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నాకు చదువు లేదండి బాబు. లెక్క లేదు, చదువు లేదు, ఏంటి లేదు. ఈ ప్రభువే చేస్తారంతా. నేను తలానికి వస్తాను, కడిగేస్తాను, ముగ్గేస్తాను, తుడుస్తాను, ఇవన్నీ తుడుస్తాను నేను. మీకు జీతం ఇస్తారా? ఎంత ఇస్తారు? 5,000 ఇస్తాను. 5,000? అది బాగా చూసుకుంటున్నారా? చాలా పాతది కదా గుడి. ఎక్కడ? ఇదా? గట్టు దగ్గర. ఆ దేవుడు ప్రతిష్ట చేసి అక్కడికి వెళ్ళి తీసుకెళ్తుంది. గుడి కట్టి ఆ భగవంతుడి సేవ మాకు ఏటి బాబు, ఏటి లేవు. భూములు, పొట్టలు, ఆస్తులు ఏటి లేదు. ఆ పెన్షన్లు తింటున్నాను, అలాగ బతుకుతాను. దేవుడు తింటాను. ఎంతమంది పిల్లలు? 3 మగ పిల్లలా? పెళ్ళిళ్ళు అయిపోయి ఆడపిల్లలు లేరా? అవులు చూడడం లేదు. 3 మగ పిల్లలు ఉన్నారు కదా? మగ పిల్లలు అవులు చూడడం లేదు. మరి ఎక్కడ ఉంటారు? ఈ భగవంతుడే పెంచుతాను. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పిల్లలు
ఒకరికి ముగ్గురు ఇంకొకరు ఒకరికి ఇద్దరు. మొన్న చెల్లిపోయాడు, చిన్న కొడుకు చెల్లిపోయినాడు. చనిపోయినాడా? ఆడు చూసాడు, ఆడు చెల్లిపోయినాడు. చూసేవాడు వెళ్ళిపోయినాడా? వెళ్ళిపోయినాడు. ఏం పర్లేదు, నేను కూడా మీ కొడుకు లాంటి వాడిని. ఇదిగో ఇది ఉంచండి తల్లి. భగవంతుడు అలాగా ఉన్నాను ఒకదాన్ని. మీరు దేవుడినే నమ్ముకున్నారు, ఇంక మీకేంటి భయం అది. కదా? ఆ ప్రభు కూడా చాలా మంచివారు. ఆ భగవంతుడిని నమ్ముకున్నాను. ఆ ప్రభు మరి ఆయన ఉన్నారు కదా, విశ్వనాథ దాస్ గారు ప్రభు, ఆయన చాలా మంచి ఆయన. అతను భోజనాలు పెడతారు. ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటే అన్నం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుని ఆయన్ని తీసుకుని కూర్చుంటే కొంచెం ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. చెప్పారు బాబు. నమస్కారం బాబు. అంత మంచి, అలా పెట్టకూడదు తల్లి, మీరే పెద్దవాళ్ళు. మీ ఆశీర్వాదం మాకు కావాలి.